ఎల్బీ నగర్లోని శ్రేష్ఠ ఆరెంజ్ హాస్పిటల్లో శనివారం అర్ధరాత్రి లలిత కరీరా అనే మహిళ వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. కడుపు నొప్పి అని అత్యవసర విభాగానికి వచ్చిన లలిత కరీరాకు డ్యూటీ డాక్టర్స్ ప్రాథమిక చికిత్స చేసి అవసరమైన పరీక్షల్ని నిర్వహించారు. పరీక్షల్లో ఎలాంటి అనారోగ్య సమస్య లేదని నిర్ధారణ అయింది. అయితే వెంటనే ఆ మహిళ ఒక్కసారిగా ఆగ్రహంతో వైద్యులు, నర్సులు, సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషిస్తూ విధులకు ఆటంకం కలిగించి భౌతిక దాడికి దిగింది. దీంతో అత్యవసర విభాగంలో ఉద్రిక్తత నెలకొని ఇతర రోగులు భయాందోళనకు గురయ్యారు. యాజమాన్యం డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో ఎల్బీ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల సమక్షంలోనూ సదరు మహిళ సిబ్బందిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఘటన మొత్తం హాస్పిటల్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అనంతరం ఆమె కారులో స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వనస్థలిపురం సహారా హాస్పిటల్కు వెళ్లినట్లుగా సీసీటీవీ ఫుటేజ్లో నమోదైంది. గతంలోనూ కొందరు ఉద్దేశపూర్వకంగా మా హాస్పిటల్పై తప్పుడు ఆరోపణలు చేశారని, ఈ ఘటన కూడా ముందస్తు ప్రణాళికతోనే జరిగిందని అనుమానిస్తున్నామని, దీని వెనుక ఎవరున్నారో సమగ్ర దర్యాప్తు జరపాలని యాజమాన్యం పోలీసులను కోరింది. వైద్య సిబ్బందిపై దాడులు అత్యవసర వైద్య సేవలకు విఘాతం కలిగిస్తాయని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హాస్పిటల్ నుంచి ఏమైంది ఏం కథ జరిగితే ఒక లేడీ వచ్చి వాంటెడ్గా ఇలా చేస్తుంది సార్, ఇదంతా చేస్తుంది అనేసరికి 100కి డైల్ చేయండి అమ్మా, 100 డైల్ చేస్తే సార్ వాళ్ళు వచ్చి చూసుకుంటారని చెప్పాము. 100 డైల్ చేస్తే 100 వాళ్ళు సార్ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ ముందే లలిత అనే ఆమె, యాక్చువల్లీ ఆమె ఎంక్వైరీ చేస్తే ఎవరు ఏంటని చూస్తే, అంటే ఫిజికల్ వచ్చి చూస్తే ఆమె పేరు లలిత, అడ్వకేట్. ఆమె వచ్చేసి మా స్టాఫ్ మీద హ్యాండ్లింగ్ చేయడము, మిస్యూజ్గా వర్డ్స్ వాడడము, ఇలా వాంటెడ్గా చేయడము చేసింది. తనకి ఏ ప్రాబ్లమో లేదు. వచ్చింది 12:30, 1కి అలా వచ్చింది. మళ్ళీ 4 o'clock అలా 3:30కి 4కి అట్లా వెళ్ళిపోయింది అమ్మాయి. ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళేలోపు ఇక్కడ పోలీసుల ముందే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది. మా స్టాఫ్ ముందు అబ్బాయిని కాళ్ళతో తన్నింది. తర్వాత ఎవరో వాళ్ళ పర్సన్ ఎవరో వచ్చి మొబైల్ కూడా తీసుకెళ్లారు ఆమెది. ఏంటి ఏం కథ, నువ్వు ఇక్కడ మీకేం ప్రాబ్లం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే ఇంకేదేదో మాట్లాడింది. అనుమానాస్పదంగా హాస్పిటల్లో కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్లో అటు ఇటు తిరిగింది. ఎవరు లేని టైంలో సైలెంట్గా వెళ్ళిపోయి కార్ వేసుకుని వెళ్ళిపోయింది. బాగలేదన్నది తనే కార్ వేసుకొచ్చింది. తర్వాత తనే గొడవ పడింది. తనే పోలీసుల ముందు తనే ఏ విధంగా బిహేవ్ చేసిందో మీకు రికార్డ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. మీరు ఏదో విధంగా మాకు తెలియాల్సిందండి సార్, మాకు కొద్దిగా చట్టపరంగా న్యాయం జరగాలి సార్, అంతకంటే ఏమీ లేదు. అలా జరుగుతున్నప్పుడు తనంతకు తానుగా వచ్చి వాంటెడ్గా హాస్పిటల్లో ఇలాంటి ఇష్యూస్ క్రియేట్ చేసి తను వెళ్ళిపోవడానికి ఏదో ముందుగానే ఏదో ప్రీ ప్లానింగ్గా వచ్చింది సార్. అది జరగలేదు. తర్వాత అందువల్ల తను డిస్టర్బ్ అయిపోయి మా స్టాఫ్ మీద ఇరిటేషన్ చూపించిందండి. మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. మా స్టాఫ్ మీద దాడి చేసింది, వల్గర్గా వర్డ్స్ యూజ్ చేసింది, అనుమానాస్పదంగా తిరిగింది. ఆమె వెనక ఎవరున్నారు, ఎందుకు వచ్చింది, వాంటెడ్గా ఏం చేయాలనుకుందో మాకు తెలియదు. మేము ఆల్రెడీ ఎఫ్ఐఆర్కి కంప్లైంట్ ఇచ్చాము పోలీస్ స్టేషన్లో, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము. 100కి డైల్ చేసినప్పుడు 2 కానిస్టేబుల్స్, ఎస్ఐ గారు కూడా వచ్చారు. ఆ ఎస్ఐ గారిని కూడా తిట్టిందంట మా స్టాఫ్ చెప్పారు నాకు. అది మీరు కూడా ఒకసారి ఫోటేజ్ అన్ని చూస్తే మీకు తెలిసిపోతుంది వాళ్ళ ముందు ఎలా బిహేవ్ చేసింది అనేది. మాకు చట్టపరంగా న్యాయం కావాలి సార్, న్యాయం కావాలి. మాకున్న రెప్యుటేషన్ దెబ్బతినద్దు. మాకు చట్టపరంగా న్యాయం కావాలి. రెప్యుటేషన్ పోయేలా బిహేవ్ చేస్తున్నందుకు వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలి. తన వెనుక ఎవరెవరు ఉన్నారు ఏందనేది కూడా మాకు కావాలి. చెప్పండి, ఏం జరిగింది అసలు? నైట్ ఒక ఇష్యూ అయిందండి. నైట్ 12:30కి వచ్చింది సార్. 12:30కి వచ్చిన తర్వాత నాకు గ్యాస్ట్రిక్ పెయిన్, వామిటింగ్ సెన్సేషన్, పొట్ట నొప్పిలేస్తుంది అని చెప్పేసి డైరెక్ట్గా ఈఆర్కి వచ్చేసింది. అయితే ఈఆర్కి వచ్చిన తర్వాత ఏమైనా ఎమర్జెన్సీ ఉందేమో, ఈ టైంలో నైట్ టైంలో వచ్చింది కదా అని చెప్పేసి ఎమర్జెన్సీ ఉందేమో, మాట్లాడకండి మీరు, కొంచెం రిలాక్స్ అవ్వండి. మేము నిజంగానే అనుకున్నాం రిలాక్స్ అవ్వండి అని చెప్తూనే ఉన్నా. తనకి అది చెప్పకోకుండా ఇంకా తన్నుతూనే ఉంది. నన్ను చెంపమించలేయడము, కాళ్ళతోటి 2 కాళ్ళతోటి తన్నడము. ఇంకా ఆ లోపు పోలీస్ వాళ్ళు, సార్ వాళ్ళు వచ్చిన తర్వాత, సార్ ఒక 2 నిమిషాలు ఉండండి, స్టేబుల్ అయిన తర్వాత తీసుకెళ్తారు, కానీ ఇక్కడ ఉంటుందా లేకుంటే హైయర్ సెంటర్ షిఫ్ట్ చేసుకోవాలా, మేడం అడిగి చెప్దాము, మేడం కూడా ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పేసి మేము డిసైడ్ అయ్యే లోపు ఇంకా ఎండి సార్ అని చెప్పేసి, కార్తీక్ సార్ అని చెప్పేసి ఫుల్ తిడుతుంది. ఇంకా 4:30 వరకు మమ్మల్ని కొట్టింది, సెక్యూరిటీని కొట్టింది, నన్ను కొట్టింది, సూచర్స్ మీద తన్నింది సార్. నన్ను సూచర్స్ మీద తన్నింది. అసలు పొట్టంతా పచ్చిగా అయిపోయి నొప్పులేస్తుంది సార్ నాకు. అందుకే ఇప్పటి వరకు ట్రీట్మెంట్ కోసం అని తీసుకోవచ్చు కదా అని చెప్పేసి మేడం వచ్చి నాకు ఉన్నామని ఉన్నా.
ఇంకా కొట్టింది. మేమందరం అక్కడ ఇక సోఫాలు అక్కడ ఉన్నాము, సెక్యూరిటీ కోసం అని అందరం అక్కడ కూర్చున్నాము. ఇంకా ఆమె ఎప్పుడు వెళ్ళిందో అనేది ఐడియా లేదు సార్. ఇక వెళ్ళిపోయిందంట మార్నింగ్ 4:30 అట్లా లేచి తనకు తానే వెళ్ళిపోయిందంట. ఇంకా అవును సార్, పోలీసు వాళ్ళు ఉన్నారు, కానిస్టేబుల్ సార్ వాళ్ళు అనే ఉన్నారు, ఎస్ఐ సార్ కూడా వచ్చారు అక్కడికి, ఎస్ఐ సార్ కూడా ఉన్నారు. ఎస్ఐ సార్ కూడా బెదిరిస్తుంది. చెప్పరు. ఆమె వచ్చిన తర్వాత మొత్తం పిచ్చిగా చేసింది. చాలాసేపు తంతున్నది, గిచ్చుతున్నది, వండుతున్నది, గట్టిగా అరుస్తున్నది. అయితే అప్పుడే మాకు భయం ఏం చేసినాము, పోలీసు వరకు కాల్ చేసినాం. వాళ్ళు వచ్చారు, రాగానే సైలెంట్ అయిపోయి ఎవరు మీరు ఇట్లా అక్కడిక్కడ చూసుకుంటా ఎవరు మనం చంపుదామని తీసుకొచ్చారు మీరు అది ఇది అని అంటే మేము అప్పటికే చెప్తాం ఏమైనా ఆ సార్ వాళ్ళు అడుగుతున్నారు, అడిగారు చెప్తున్నది. మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చేసారు. బయటికి రాగానే మళ్ళీ పిచ్చిగా మళ్ళీ వదులుతున్నారు గట్టిగా. ఓళ్ళకము మళ్ళీ దానికో నన్ను తీసుకొచ్చారు, నన్ను ఏం చేద్దామని తీసుకొచ్చారు అట్లా ఇట్లా అని చెప్పి లేచి నేను ఇట్లా పక్కకు వచ్చి ఫోన్ ఇట్లా పట్టుకొని నా ఫోన్ గుంజుకొని తంతనే ఉంది, ఇంకా కొడుతూనే ఉన్నది, ఇట్లా వేసి తంతున్నది. ఒక అతను వచ్చిండు, అతను ఏం చేసిండు, కారు వచ్చిండు, మేము మాట్లాడుతూనే మేము అడిగాము ఏమవుతారు అట్లా ఇట్లా అని అడిగితే మా ఫ్రెండ్ అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఆమె ఇట్లా అరుస్తున్నది, మెట్లకి ఇట్లా అరుస్తుంటే మెల్ల బయటకు వచ్చిండు. బయటికి రాగానే నేను సెక్యూరిటీ గార్డ్కి మళ్ళీ వాటి పైకి ఎక్కడ పోతుందో చూడాలని అనగానే దాదాపు నడుచుకుంటే అక్కడ వెళ్ళిపోయాడు. అక్కడ ఇంకో కారు ఉన్నది, రెడ్ కలర్ కారు ఉన్నది. ఆ కార్లో అతను వెళ్ళిపోయాడు, పిలుస్తుంటే కూడా వెళ్ళిపోయాడు అతను. మరి రిటర్న్ వచ్చే వరకు చూసే వరకు ఆమె దగ్గర ఒక ఫోన్ ఉన్నది, ఆ ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. సమక్షంలో లేదు, అప్పటికి రాలేదు పోలీసులు. వచ్చి అతను వెళ్ళిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్కి పోలీసు వాళ్ళు వచ్చారు. అప్పటికి ఇంకా మొత్తం పిచ్చిగా అరుస్తున్నది, గట్టిగా నొల్లి పెడుతున్నది, అరుస్తున్నది, లేస్టేషన్ నిలబడుతుంది, లేస్టేషన్ ఇట్లా అది చేస్తూ తంతున్నది సిస్టర్ అని ఇట్లా. వీళ్ళు పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు మామూలుగా స్లో అయ్యి మీరు ఎవరు ఎందుకు వచ్చారు అట్లా ఇట్లా అని చెప్పేసి అప్పుడు మాట్లాడారు. వాళ్ళు బయటికి వెళ్ళే వరకు అప్పుడు మళ్ళీ లేచి బయట లేచింది, కిందికి వచ్చింది, ఇట్లా ఫోన్ పట్టుకొని ఇట్లా నిలబడ్డా. కెమెరా తీస్తున్నావురా నువ్వు, నన్ను క్లెయిమ్ చేద్దామని చూస్తున్నావా అని చెప్పేసి తాను